అన్నమయ్య జిల్లా కుమారపురంలో ఉద్రిక్తత నెలకొంది. ఆలయ వివాదం విషయంలో రెండు వర్గాలు తీవ్రంగా ఘర్షణకు పడ్డారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ గొడవ జరిగింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లా కుమారపురంలో ఉద్రిక్తత నెలకొంది. ఆలయ వివాదం విషయంలో రెండు వర్గాలు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ గొడవ జరిగింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లా కుమారపురంలో ఉద్రిక్తత నెలకొంది. ఆలయ వివాదం విషయంలో రెండు వర్గాలు తీవ్రంగా ఘర్షణ పడ్డారని చెప్పొచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. అన్నమయ్య జిల్లా కుమారపురంలో ఉద్రిక్తత నెలకొంది. అయితే ఆలయ వివాదం ఎందుకు వచ్చింది? ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఎందుకు చోటు చేసుకుంది? లావణ్య, ఏదైతే మదనపల్లె అంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి మదనపల్లెలో కుమారపురం వద్ద ఈరోజు ఏదైతే గుడికి సంబంధించి ఇరు వర్గాల మధ్య ఒక వివాదం అనేటువంటిది కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ గుడి అంటే గత కొన్ని ఏళ్ల నుంచి అక్కడే నిర్మాణం చేపట్టుకున్నటువంటి గుడి విషయంలో గుడికి సంబంధించినటువంటి ఇద్దరి మధ్య ఈ వివాదం అనేటువంటిది చిలికి గాలివానలై చివరికి ఇద్దరు కొట్టుకొని రక్తగాయాలయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే గత కొన్నేళ్ల నుంచి ఈ రెండు వర్గాల మధ్య గుడి విషయం కొందరు గుడి తీయాలనేటువంటిది, ఆ కుమారపురం వద్ద ఉన్నటువంటి ఆ గుడిని తొలగించాలనేటువంటిది, లేదు ఆ గుడి కొన్ని ఏళ్ల నుంచి ఉంది అనేటువంటిది ఈ రెండిటి మధ్య, ఈ రెండు వర్గాల మధ్య జరిగేటటువంటి ఈ గొడవ ఏదైతే అది ఈ రోజు ఉదయం నుంచి ఒక ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగి చివరికి ఇరు వర్గాలు కొట్టుకొని రక్తగాయాలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వివాదం అనేటువంటిది, ఆ కుమారపురం అనేటువంటిది జిల్లా ఎస్పీ కార్యాలయానికి దగ్గరలో జరిగినటువంటి ఘటన. అయితే మరి ఈ గత కొన్నేళ్ల నుంచి అక్కడే ఉన్నటువంటి ఈ వివాదాన్ని సంబంధిత అధికారులు పరిష్కారం చేయనటువంటి నేపథ్యంలోనే ఈ గొడవ సంబంధిత అధికారులు కావచ్చు, లేకపోతే స్థానికులు కావచ్చు, ఈ వివాదాన్ని సమస్య పరిష్కరించనేటువంటి నేపథ్యంలోనే ఈ రోజు మరోసారి ఇద్దరి మధ్య వివాదం తలెత్తి ఇద్దరు కొట్టుకొని రక్తగాయాలైనటువంటి పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు వన్ టౌన్ పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే పోలీసులు చేరుకున్న పోలీసుల సమక్షంలోనే ఈ గొడవ కూడా తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ గొడవకు సంబంధించి పోలీసులు ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేయడంతో పాటు వాళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వాలనేటువంటిది, అలాగే కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ గొడవ మరోమారు జరగకుండా చేయాలనేటువంటిది పోలీసులు కూడా ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే ఈ గుడికి సంబంధించినటువంటి ఆ వివాదం అనేటువంటిది సమసిపోయేటట్లు పోలీసులు ఒక నిర్ణయాలు తీసుకొని వారిద్దరి మధ్య ఉండేటువంటి సమస్యను పరిష్కరించాలనేటువంటిది స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి ఓవరాల్ గా చూసినట్లయితే దీనికి సంబంధించి పోలీసులు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి అయితే ఇరు వర్గాలు పోలీసులు చెప్పేటటువంటి కౌన్సిలింగ్ కు సంబంధించి ఆ గుడికి సంబంధించినటువంటి సమస్య పరిష్కరించుకుంటారా లేదనేటువంటిది స్థానికులు ఇచ్చేటటువంటి సమాచారం కావచ్చు, అలాగే పోలీసులు తీసుకునేటటువంటి కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.